బయట జరిగిన విషయం అంతా మీకు తెలుసు. మరి హౌస్ లో ఎలా ఆడతారు, ఎలా మెప్పిస్తారు? ఒకప్పుడు బిగ్ బాస్ అంటే కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళను, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు చూడ్డానికి కూడా బాగుండేది. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం కాంట్రవర్సీ ఉన్న వాళ్ళనే తీసుకొస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 చూసుకుంటే రీతు చౌదరి, సంజన లాంటి వాళ్ళపై ఎన్నో రకాల వివాదాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా సరే వాళ్లకు హౌస్ నుంచి పంపించేయకుండా అలాగే ఉంచేశారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ లో 2 రాష్ట్రాల్లో తీవ్ర వివాదాస్పదమైన రమ్య మోక్షను తీసుకొచ్చారు. ఆమెకు తోడు దివ్యల మాధురిని తెచ్చారు. వీళ్ళిద్దరూ ఏ స్థాయిలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఆమెను దువ్వాడ శ్రీనివాస్ భార్య, కూతురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాంటి ఆమెను హౌస్ లోకి తెచ్చి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన డే 36 ప్రోమోలో కూడా దివ్యల మాధురి గారిని కళ్యాణ్ పిలుస్తారు. మేడం ఇక్కడ కూర్చోండి అని చెప్తాడు. ఈ రోజు జరిగినట్టు రేపు జరగదు మేడం, రేపు టైం టు టైం అని చెప్పబోతుంటే నేను ఇక్కడ కూర్చుని హాఫ్ అన్ అవర్ అయింది, అప్పుడు ఏం చేస్తున్నావు అని తను రెక్లెస్ గా మాట్లాడింది. కళ్యాణ్కి కోపం వచ్చి మీరు ఇలా మాట్లాడితే నేను కూడా మాట్లాడవలసి వస్తుంది అని అంటాడు. మీరు మెయిన్ చెఫ్ కాబట్టి మీరు ఎవరు ఏం చేయాలి అనేది మీరే డిస్కస్ చేసుకోవాలి అని దివ్య అంటుంది. అయితే దివ్యతో కళ్యాణ్తో అక్కడ పెద్ద గొడవ అవుతుంది. హౌస్ లో ఉన్న ఫస్ట్ డేనే అందరితో గొడవ పెట్టుకోవాలనుకుంటుందేమో, మళ్ళీ లాస్ట్ కి ఏడ్ చేస్తుంది. ఆయేష కూడా తమిళ బిగ్ బాస్ లో 65 days ఉందని స్టేజ్ మీదే చెప్పింది. తమిళ బిగ్ బాస్ లో కూడా తను బాగా గొడవలు పెట్టుకుంది. ఈసారి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన వాళ్ళు బీభత్సం సృష్టించబోతున్నారని అర్థమవుతుంది.